బురద నుండి బువ్వ తీసినందుక కాటికెళ్ళే బాధ రైతుకు, నాగలితో సేను దున్నినందుక కూటికే లేని బతుకు. బురద నుండి బువ్వ తీసినందుక కాటికెళ్ళే బాధ రైతుకు, నాగలితో సేను దున్నినందుక కూటికే లేని బతుకు. ఎత్తుతో కాబట్టి వ్యవసాయమే చేస్తే గద్దలోల పంట ఎత్తుకెళ్ళిపోతే, గద్దె మీది రాజు శుద్ధ పూసలోలే జై కిసానంటూ మోసము చేస్తుంటే, ఎట్టా బతికేది రైతన్నా ఎన్నాళ్ళు బతికేది? ఇట్టే బతుకైతే ఆఖరికి కన్నీళ్ళే మిగిలేది. ఎట్టా బతికేది రైతన్నా ఎన్నాళ్ళు బతికేది?